చాలామంది కామెంట్స్ పెడుతురు కదా, ఎవరికి జరిగింది మీ ఫ్యామిలీకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కామెంట్స్ పెడుతురు కదా. ఫస్ట్ మా మేనత్త మా నాన్న వాళ్ళ చెల్లె కొడుకు అభి మా బాంబడి చనిపోయింది యాక్సిడెంట్లో. నెక్స్ట్ వచ్చేసి మా వదినే వాళ్ళ తాతయ్య రాములు తాతయ్య ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయిన తర్వాత దూరం చుట్టమే మా ఇంకో బాంబడిది అక్కడే చనిపోయిండు. మన అది స్టేషన్ కనుపూర్ అక్కడే చనిపోయిండు మా బాంబడిది. ఇప్పుడు వచ్చేసి నా బంగారు తల్లి నా చెల్లెమ్మకు ఏ కష్టాలు లేవు, కష్టపెట్టి చంపేసిండు ఒక్కోడు రాత్రి. దానికి అసలు ఏ గండలు లేవు, ఏవి లేవు. ఆడు గండా నచ్చి నా చెల్లెని చంపేసిపోయాడు. ఇంకోటి అది జరిగిన 12-13 రోజులకు మా సమీర వల్ల నానమ్మ చనిపోయింది, నాకు అమ్మమ్మ. ఇలా మీ ఫ్యామిలీకి ఎందుకు ఇలా జరుగుతుంది, నెలకొక్కళ్ళు వారంకొక్కళ్ళు ఎందుకు జరుగుతుందని ఇవన్నీ మీరు కామెంట్స్ పెట్టారు. ఈ విషయాలన్నీ నేను మా అమ్మకు మా నాన్నకి చెప్పిన తర్వాత మా మమ్మీ దగ్గర అల్లు పట్టించినాం. ఆ విషయాలు కూడా చెప్తాం. ఇంకో విషయం, ఇవాళ మా డాడీ ఇలా శనివారం కదా, అంజన్న గుడికి పోయి పంతులను అడిగచ్చిండు ఎందుకు ఇలా జరుగుతుందో అని. మన ఇక్కడ కొరుట్లల్లో పెద్ద పంతులు అన్నట్టు ఆయనను అడిగినాం. ఇప్పుడు మా నాన్న ఆల్రెడీ వస్తుండు, మరి ఏం చెప్తాడో విందాం. మా ఫ్యామిలీకి ఇలా ఎందుకు జరుగుతుంది, ఏం గండలు ఉన్నాయో అన్నీ మా నాన్న చెప్తాడు, విందాం. వచ్చినావా వచ్చినావా పంతుల దగ్గరికి మరిదా చెప్పురా జల్ది, ఏమంటారా అని ఎప్పుడు వినాలని చూస్తున్నాం. అమ్మ దాయ్ ఓటుకోలే అమ్మ, ఓటు ఇప్పుడు కాదంట, రేపు ఎల్లుండి అవుతుందంట. సరే నా పంతులు ఏం చెప్పి చెప్పురా జల్దిరా, బండి పక్కాడు. ఏమైందమ్మా చెప్పంటే నా టెన్షన్ తీసుకుంటుండేదమ్మా. టెన్షన్ కాదురా, మన ఫ్యామిలీ గురించి మొత్తం కొన్నాటి పంతుల దగ్గరికి పోయి అంతా ఇవి పెట్టినా. కొన్నాటి పంతుల దగ్గరికి కొన్నాటి పంతుల దగ్గరికి మరి కొరుట్లా అన్న కొన్నాటి పంతుల దగ్గరికి పోయినా. అక్కడ తెలిసిన పంతులు ఉంటున్నాయి, నాకు అంజన పొట్టు పెట్టిండు. పెట్టినాక మా ఫ్యామిలీ గురించి వీళ్ళు జరుగుతుందని చెప్తే మొత్తం చెప్పిండు. నాకు తలక అవుట్ అవుతుంది. అది చెప్పిన మాట నా గుండెలో వలిగిపోయింది. అది వచ్చి అమ్మకు చెప్పేసింది. అమ్మకి చెప్పినావా? చెప్పినా చెప్తే అద్దు తలక నొప్పి లేపుకోకున్నా, అన్ని దేవుడు చూసుకుంటాడు. 2 నెలల దినమే మా కుటుంబానికి మనశ్శాంతి లేక ఘోరం వెనుక ఘోరం జరుగుతూనే ఉన్నాం, ఏడుపులు వెనుక ఏడుపులు ఏడుతూనే ఉన్నాం. ఏమైంది అన్నది మేము ఇంకా అయమయంలో ఉంటున్నాం. మా కుటుంబానికి ఏం జరిగింది అన్నది వాళ్ళైతే పంతుల దగ్గరికి వేయండు, పెద్ద పంతులు అన్నీ చెప్పిండట. ఆ పంతులు చెప్పినాయని మీకు చెప్తాను. అయితే ఫస్ట్ ఏం జరిగింది, మా మేనల్లుడు చనిపోయిండు, అబ్బి ఐస్ పిల్లాడు. ఆ తర్వాత మా రస్మిత వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ నాన్న ఇలా తాతయ్య చనిపోయిండు 15 రోజులకి. అబ్బి చనిపోయిన 15 రోజులకు ఇలా తాతయ్య చనిపోయిండు. వాళ్ళ తాతయ్య చనిపోయిన 15 రోజులకు మా వైషమ్మ చనిపోయింది. మా వైషమ్మ అయితే చనిపోయేది కాదు, వాళ్ళ ప్రేమ జంట ఎలా ఉందో మీరు చూసిరు. అది ఎట్లా వచ్చిందో మరణం అన్నది కూడా మాకు అర్థమైంది ఇప్పటికీ. అది అతి ఘోరంగా ఎంటాడి మరి ఆడు కట్టుకున్న భర్తనే కాలయముడు అయ్యింది ఇంట్లో అంటే అది ఏ రకంగా అయిందో అది భగవంతుడికి తెలియాలి. అది అట్లా. నా తర్వాత మా చిన్న కోడల వల్ల నానమ్మ మొన్ననే యాక్సిడెంట్, ముసలమ్మ గట్టిగా ఉన్నది, మొన్న 5 రోజులు మా ఇంటికన్నా ఉండిపోయింది. ఆ బండి ఇద్దరుతో బండి పోగా ఒక ముసలమ్మని గుర్తిండు, ఒక ముసలమ్మ కూతురు బండి అక్కనే వాడాలి కదా. మళ్ళీ ఆ ముసలమ్మ నుంచి వచ్చి ఈ ముసలమ్మని ఇద్దరిని, ఆ ముసలమ్మ అక్కడిక్కడే చచ్చిపోయింది, ఈ ముసలమ్మ 3 రోజులైనాక హాస్పిటల్ ఉండి మన చనిపోయింది. ఈ ఏడుపులకైతే మొత్తం మా కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి గండాలు. మరి అది ఏందని పంతులను అడిగితే ఆ పంతుల సాకైందంట. ఫస్ట్ అయితే మా వయసు గురించి చెప్పిండు, వీళ్ళందరూ ఇట్లా జరుగుతున్నాయి అంటే అవన్నీ చూసి మరి వయసు అమ్మకు 18 సంవత్సరాలు పెళ్ళైన భర్తని ఇట్లా తల్లిగారి ఇంట్లోనే ఇట్లా వేసిపోయింది అని చెప్తే ఆ పంతులు అది బుక్ పట్టుకొని చూసిండంట. చూసి ఇంకా ప్రాణగండాలు ఉన్నాయి మీకు, ఇంకా అతి పెద్దవి ఉన్నాయి మీకు, మీరు పట్టించకపోతున్నారంటే ఇంకా ఘోరమయ్యేది చూసేటివి ఉన్నాయి మీరు
ఎందుకు పంతులు గంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, గంత ఘోరాలు ఉన్నాయి అంటున్నావు, ఏంటి పంతులు అవి చెప్పు, నాకు భయం పుట్టింది, ఇప్పటికే తట్టుకోలేము, ఇంకేం జరిగినా మేము తట్టుకోలేము పంతులు, ఇప్పటికే మా కుటుంబం అంతా శోకంలో మునిగిపోతున్నాం పంతులు, ఏంటి అవి చెప్పు ఏంటి అంటే, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను చెప్పినట్టు చెప్తే దానికి పరిష్కారం ఉంటుంది, కాకపోతే నీ కుటుంబానికి మొత్తం నరదిష్టి బాగా అయిపోయింది, నరకన్ను యమగాండాలు నరదిష్టి రూపంలో యమగాండాలు ఎంటాడుతున్నాయి మీకు, దానికి ఏం చేసుడు అన్నది నేను చెప్తా. ఫస్ట్ అయితే మీ వైశమ్మల కుటుంబానికి వాళ్ళ కుటుంబం నుండి మీ గండాలు చుట్టుముడుతున్నాయి ఒకటనుకొకటి, మీ కుటుంబం అంతా ఒకటే కాబట్టి ఒకరింటికి ఒకరు పోతురు కాబట్టి వాళ్ళ గండలు మీ మీద మీ గండలు ఆమె మీద పడుతూనే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎవరికి ఏం జరగద్దంటే అతి పెద్ద గండాలు ఉన్నాయని ఆ పంతులు చెప్పే వరకు ఆయన తట్టుకోలేడు, అద్దు పంతులు అలాంటి మాటలు మాట్లాడకు శివయ్య, ఇదేం ఘోరం, ఇంకా తట్టుకోలేము తండ్రి, నా పంతులు కాళ్ళ మీద పడి ఆయన అంటే ఏడిచిండంట. ఇక పంతులు తట్టుకోలేక, ఏం లేదు బాబు బాధపడకు భయపడకు, అయితే మీకు మరి మా వైశమ్మ ఇట్లా కడుపుతో ఉన్న పిల్ల కదా చనిపోయింది, మరి ఆత్మ శాంతి చేయొచ్చా ఇప్పుడు ఏమన్నా, మరి మంచి ఆత్మ అయిందా, మరి వాళ్ళ అట్లా కడుపుతో ఉన్న చనిపోతే మరి చెడ్డ ఆత్మ అవుతుంది అంట కదా, వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళ కోరికలు తీరక ఏదో చెడ్డ ఆత్మలు అయితే తిరుగుతారంట కదా, మరి మా వైశమ్మకి ఇట్లా అట్లా అయిందంటే ఆయన ఆలోచించి చెప్పిండంట, వైశమ్మ అసలు ఇక్కడికి రాలేదు భూమి మీదకి, పైలోకాలనే శివయ్య దగ్గరనే ఉన్నది, వైశమ్మ మంచి ఆత్మ అయింది, ఆమె మల్ల జన్మ ఎత్తుతుంది, వైశమ్మకు ఎలాంటి శాంతి చేసే అవసరం లేదు, ఆమెకు ఎలా అది కూర ఇష్టం ఉండదు, ఆమెకు మేకలు కొయ్యకూరి, కోళ్ళు కొయ్యకూరి, ఏవి కొయ్యకూరి, దేవుని మనిషి ఆమె దేవతలా కొలుసుకోరు, మీరు మంచి విగ్రహ రూపంలో తెచ్చుకోరు ఆమె ఇంటికి, ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటారు, పంతులు భలే చెప్తుండు, వాళ్ళు ప్రజలు కోరినట్టే చెప్తుండు, ఆయన సాగైండు, ఒక విగ్రహ రూపంలో ఆమె తెచ్చిపెట్టుకోరు, మంచి దేవగన్య ఆమె, ఒక దేవత రూపంలోనే ఆమె మరణించడం జరిగింది. ప్రజలందరూ ప్రపంచ రాష్ట్రాలు ఒకటాయి అంతమంది కన్నీరు పెడుతుర్రంటే అది నార్మల్ మనుషులకైతే అట్లా పెట్టరు, ఒక దేవగన్య పిల్లకి అలా జరుగుతుంది నిజంగానే. ఆమె ఫస్టులా ఏ దేవత రూపంలో పుట్టిందో మళ్ళీ ఒక దేవగన్య రూపంలో పుట్టింది, అటాటుగా మరణించింది, ఆమెకు వచ్చే మరణం కాదు అది, మరి అది భగవంతుని నిర్ణయమా, మరి అది గండల రూపంలో వచ్చిందా, అది ఏ నిర్ణయం అన్నది భగవంతుని తెలియాలి, కానీ ఆ పిల్ల అయితే మంచి దేవలోకంలో కలిసిపోయింది, ఆమెకు ఎలాంటి ఆత్మకు శాంతి చేయవలసిన పని లేదు, ఆ ఇంట్లో కూడా ఎలాంటి దృష్ట శక్తులు ఏమి లేవు, కాకపోతే మీ కుటుంబానికి మొత్తం నరదిష్టి అయి నరకన్నుకు నల్లరాయి కూడా బద్దలవుతుంది, అలా జరుగుతుంది, మీకు ప్రాణాలే పోయేంత మీ కుటుంబానికి అయింది. అయితే మీరు నేను చెప్పినట్టు చేయండి, ఇప్పుడు మీ ఇళ్ళల్లో ఎవరి ఇళ్ళల్లో మనశ్శాంతి లేదంటారు కదా, మీరు ఫస్ట్ దేవస్థానాలకు గుళ్ళకోవాలి, ఎమ్లవాడకు. ఇప్పుడు అంటే ఇప్పుడు వైశోళ్ళ అమ్మ నాన్న పోవచ్చా, పిన్ని బాబాయ్ పోరాదు కదా, వైశోళ్ళ అమ్మ నాన్న అంటే ఎవరి అన్ని కుటుంబాలు ఒక్కసారి పోయే అవసరం లేదంట, ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు పోండ్రు, కానీ అతి తొందరలో పోరు, ఎమ్లవాడకు పోయి దేవుని గుళ్ళకి పోయి మనము దేవుళ్ళకు మొక్కి దేవుళ్ళ చుట్టూ తిరిగితే మన గండాలు కొన్ని పాటు తొలగిపోతాయి అన్నట్టు, ఆ తర్వాత కొండాటుకు రండి, కొండాటుకు వచ్చి అంజనను మొక్కుండ్రి, అంజన చుట్టూ తిరిగిన అక్కడ అక్కడ దేవుని ముందర మర్రి చెట్టు ఉంది కదా, ఆ మర్రి చెట్టు చుట్టూ తిరిగిన మన గండాలని ఆ చెట్టు కప్పయిపోయినట్టు అంట, మన దృష్ట కన్నుని ఆ చెట్టు కప్పయిపోయినట్టు అంట, నరకన్ను అంటే మంత్రం కన్ను ఎక్కువ, మంత్రం కన్నుతో సమానమదిగా మంత్రం అన్న దించి పోసుకుంటూ పోతుంది కానీ నరకన్ను పోదు, అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబం ఉన్నాము, కానీ ఎవరు చేతురాని కాదు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళది కన్ను అయిపోతుంది అన్నట్టు, కావాలనైతే ఎవరు చెయ్యరు, నరకన్ను తెలియకుండా జరుగుతుంది, కావాలని దిష్టి అయితే చెయ్యరు, వాళ్ళకి తెలియకుండానే, ఇప్పుడు నా కన్నే కావచ్చు నీ కన్నే కావచ్చు, మీరందరూ ఫస్ట్ దేవస్థానంలకు
ఏ గుడికైనా సరే వెళ్ళాలి. ఎక్కువ చెప్పాలంటే యమలవాడకి వెళ్ళండి. యమలవాడకి వెళ్ళి యమలవాడలో దర్శనం చేసుకోండి, పాల కొబ్బరికాయలు కొట్టుది, గంట దీపాలు వెలిగించింది, గండాలు సగం వెలిగిపోతాయి. ఆ తర్వాత బద్దిపోసమ్మకు మొక్కాలి. బద్దిపోసమ్మ గుళ్ళే గండ దీపం వెలిగించినమా మన గండాలు మన దోషాలు నివారించిపోతాయి. అంటే ఎడగొంత గండాలు ఎడగొంత ఎడగొంది దోషాలు మనకు ఉన్న దృష్టకు ఉంటుంది కదా, అది అప్ప చెప్పినట్టు. ఆ గంట దీపం వల్ల మన గండాలు అన్నవి అక్కడికి అప్ప చెప్పినట్టు అయిపోతుంది. ఆ తర్వాత కొండగట్టుకు రండి. కొండగట్టుకు వచ్చి కొండగట్ల కూడా మంచిగా అంజనకు దర్శించుకొని అంజన గుళ్ళ కూడా గంట దీపం వెలిగేది. గంట దీపం వెలిగించి గండాలు బాబు తండ్రి అంజన, మా నరదిష్టం బాబు, మా నరకన్ను బాబు, మాకున్న దోషాలని దుష్ట కన్నుని బాబు తొలగించని అంజనకు మొక్కి కొబ్బరికాయలు కొట్టి ఆ తండ్రి ముందర మర్రి చెట్టు ఉంటుంది కదా, మరి అరాయేది అది ఏమో నేను ఒకసారి ఆ చెట్టు కన్నా పడుకున్నామ్మా. ఆ చెట్టు కాడికి రమ్మన్నాడంట. ఆ చెట్టు కింద నిద్ర తీయమన్నాడంట. ఆ చెట్టు కాడికి పోయి మీరు 11 చుట్లు తిరుమన్నాడు. 11 చుట్లు తిరిగితే పాపాలు గండాలు దోషాలు అన్ని నరదిష్టి మొత్తం బద్దలైపోయి అన్ని ఆ చెట్టు చుట్టూ మనం ఎట్టడి తిరిగితే అట్లా చెట్టుకే చుట్టుకుంటాయంట. ఆ తర్వాత బేతల స్వామి గుడికి అక్కడ పైకి ఉంటాడు కదా బేతల స్వామి గుడికి పోయి ఆ తండ్రికి చెవులో చెప్పినట్టు మనకున్న ఆర్థిక సమస్యలన్నీ బేతల స్వామికి చెప్పుకొని బేతల స్వామి గుడి ఉంటది కదా ఇట్లా పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు వెంటనే మన గండాలను వెంటనే గుంజుకుంటాడంట. అల్లుబండ అన్నారమ్మా. అల్లుబండ అంటే అల్లు మనం పట్టలేము కానీ కొంతమంది పడతారు. తండ్రి గుడిని తలుగుతాయాలంట మనం. బేతలస్వామి అన్ని తీసేసుకుంటాడు. పంతులు ఆ లెక్కలలో చెప్పినట్ట నాలుగు ఆ గుడిని బేతల స్వామి గుడిని ఇట్లా తలుగుతే చాలంట. ఇక మనకున్న ఎలాంటి దృష్టి శక్తులు గండలన్నీ గుంజుకుంటాడంట ఆ తండ్రి. అట్లా ఒకసారి జరిగింది నాకు. అంటే నేనేమంటున్నా నాకు సూట్ వచ్చే మాటనే చెప్పిండు ఆయన. పుట్టాడు గండలతో పోయిన ఒకసారి నేను పోతే ఆ తండ్రి దగ్గరికి అయినాక ఇక అది మళ్ళొక్కసారి మీకు వివరిస్తానని నాకు అలాగని జరిగింది. ఆ పంతులు చెప్పినట్టు గొప్ప పంతులు అయితే పంతులు ఆ రకంగా పంతులు చెప్పిండంట. ఆ రకంగానే చేయాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు మా ఆడబిడ్డ ఫ్యామిలీ, మా పెద్ద కొడలు చిన్న ఫ్యామిలీ, ఆడబిడ్డ ఫ్యామిలీ. మరి వాళ్ళ కోసము పోరాడేది నేనే, నా అక్కల కోసం పోరాడేది నేనే. ఇప్పుడు వాళ్ళు ముట్టు మీద ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళ గుళ్ళల పైన పోరాదు. నా చెల్లె పుట్ట దుఃఖం ఉన్నది, నా చెల్లెని ఇప్పుడు అడగరాదు, గుళ్ళ పైన ఆమెకు పోరాదు. ఇక నా ఇంకో లక్ష్మక్కకు లతకు వాళ్ళకు కూడా వాళ్ళ అత్తమ్మ కాబట్టి వాళ్ళకి ముట్టుడే. మరి ఈ కుటుంబం వాళ్ళందరి గురించి నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలంటే వాళ్ళ మొక్కులు నేనే మొక్కుతా అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు వీలైనప్పుడు వాళ్ళు పోతారు ఖచ్చితంగా. అవ్వదాకా అయితే ఈ గండలన్నీ ఎట్లా ఆపాలి, మరి ఏ రూపంలో ఆపాలని. కాబట్టి నేనే ధైర్యం చేసుకొని నా కుటుంబం కోసం, నా కుటుంబాన్ని కాపాడుకున్న కోసం మేమే మా ఫ్యామిలీ పోయి అన్ని దేవుళ్ళని మొక్కి నా అక్కల గురించి, నా ఆడబిడ్డల గురించి, మాకున్న గండల గురించి మా దేవుళ్ళకి వివరించుకొని మా దేవుళ్ళకి అన్ని చెప్పి మా కుటుంబాల గండలు నరదిష్టిని తీసేయని ఆ దేవుళ్ళకు మొక్కి అర్థమని అనుకుంటున్నా. మీరు కూడా ఆ దేవుళ్ళని కోరుకోండి, చెడు తొలగిపోవాలని మీరు కూడా దేవుళ్ళని కోరుకోర్రి. ఇలాంటి పరిస్థితులు ఎవ్వరికి రావద్దు. కానీ ఈ తట్టుకోలేని పరిస్థితులు ఇక అసలు అది చెప్పడానికి మాటలు లేవు. మీరు చూస్తూనే ఉన్నారు మా కుటుంబం దుఃఖాలన్నీ. మేమెంత బాధపడుతున్నాం మాకన్నా ఎక్కువ మీరు బాధపడుతున్నారు. అయితే ఒకటి మళ్ళా మీకు చెప్పుతున్నాయి ఉంది. అయితే ఫస్ట్ మా నాన్న చనిపోయింది. మా నాన్న పుట్ట చూడుండ్రి ఒకసారి. మా నాన్న కూడా పామైండు. మా నాన్న పుట్ట చూపిస్తాం చూడుండ్రి, మీరే పరిచయం అవుతారు. మా నాన్న సమాధి చుట్టూ పెద్ద పుట్ట అల్లుకున్నది, మనిషికి సమాధిని ముట్టకుండా అల్లుకున్నది చూడుండ్రి. కన్నా పెద్దది ఆ అక్క తర్వాత నేను అన్నట్టు. నాకన్నా పెద్దది మా అక్క. ఫస్ట్ అతిపెద్ద ఘోరంతో గ్యాస్ పోసుకొని చనిపోవడం జరిగింది. మా అక్కకు ఒక కొడుకు పుట్టినాక సేమ్ మా వయసే, కాకపోతే 2-3 ఏళ్ళు పోరుపాటు గంతే. మా అక్కకు ఒక అప్పటికి కొడుకు పుట్టినాక చిన్న గొడవ వల్లనే, ఆ గొడవ వల్లనే మా అక్క గ్యాస్ పోసుకొని చనిపోవడం జరిగింది. మా అక్క కూడా పామయ్యింది. పామయ్య ఏం చేసింది తెలుసా,
మా బావ 2-3 నెలల దాకా పెళ్లి చేసుకోలేడు, పిల్ల కొడుకుని పట్టుకునే బతుకుతా అనుకున్నాడు. అయితే వీళ్ళు ఆశలు చూపించారు, కొడుకుని పట్టుకుని 2 రోజులు బతుకు వయసు నీ పెళ్లి చేసుకో అని. అప్పటిదాకా పెళ్లి చేసుకోక ముందుకు మా అక్క ఎంబటినే ఉండదు, నా కొడుకుని నా మొగని కాపాడుకుంటాను. మా అక్క ఎంబట కొడుకు ఎంబటినే, మా బావ ఎంబట కొడుకు ఎంబటినే ఉండదు మా అక్క పామైన కూడా. అయితే ఇంకా ఆమెని చేసుకున్నాడు ఆయన. ఇక ఐసా ఆయన ఆగుతాడా, చేసుకున్నాడు. చేసుకున్నాక ఖచ్చితంగా 15 రోజులు పట్టలేదు, పామై కాటేసింది మా బావని. మా అక్క ఎట్లా ఎంబడవాడో తెలుసా, ఏడుకోతే ఆడికి ఎంబడవాడి మరి పామై కాటేసి మా బావని తీసుకుపోయింది మా అక్క దగ్గరికి. మా అక్క పామైంది, మా నాన్న పామైంది, మా చిట్టమ్మ వయసమ్మ కూడా ఇప్పుడు పామే సొత్తుండ్రు కదా. మరి అట్లా పామైనప్పుడు మా చెల్లెమ్మ నా బంగారు తల్లి అన్ని పోలీస్ స్టేషన్లో పోయి కాటెత్తే అయిపోతుంది కదా. అది తప్పదు ఇక, కానీ ఖచ్చితంగా నా చెల్లె అన్ని కాటెత్తుంది ఫ్రెండ్స్, ఇది మాత్రం తప్పదు. ఎందుకంటే మా అక్క మా బావాని కాటేసుకొని తీసుకుపోయింది కాబట్టి ఇప్పుడు మా వైషమ్మ కూడా ప్రజల చేతులన్నా ఆయనకు మరణం ఉంటుంది, లేకపోతే పోలీసుల చేతులైనా ఎన్కౌంటర్ జరుగుతుంది, ఉరి శిక్ష జరుగుతుంది. అవన్నీ తప్పించుకుంటే ఒకవేళ మా వైషమ్మ చేతుల్ని పామై కాటేసి ఆ కాటు అది కారయముని రూపంలో ఆడు మరణించడం జరుగుతుంది. ఆయనకు మాత్రం సాగు తప్పది. అమ్మా నా మనసుకేది అనిపిస్తుంది, చెల్లె జైల్లోకైనా కాటెత్తది, ఏడికైనా కాటెత్తది. ఎందుకు చెప్పాలమ్మా, దాన్ని మేము అలా పెంచినాం, ఒక మొగలలాగా పెంచినాం. చెల్లెని ఒక తమ్ముళ్ళలాగా పెంచుకున్నాం మేము. 13 మంది అన్నదమ్ములల్లా అదొక్క తమ్ముడు, 14వ తమ్ముడు. అలాంటి తమ్ముని మేము పెంచుకున్నాం కదా, దాని గురించి మాకు తెలుసు. అది ఖచ్చితంగా స్వేదనాగైంది, నాగమ్మ తల్లాన్ని కాటెత్తది. హరిబాబు గాడు హరిగాని ఖచ్చితంగా కాటెత్తది అమ్మా. కానీ ఓలు చంపకున్నా కానీ చెల్లె శాంతి కాదు కావచ్చు, కానీ చెల్లెమ్మ చంపితే మాత్రం శాంతి అవుతుంది. చెల్లెమ్మ చంపుతుంది, నాగమ్మ తల్లి చంపుతుంది. పోలీసులు చంపకున్నా, మనం చంపకున్నా, బయట ఓలు చంపకున్నా కానీ చెల్లెమ్మ అయితే ఖచ్చితంగా చంపుతుంది. పామై కాటేసి చంపుతుంది. నా బంగారు తల్లి చంపాలి, నేను చూడాలి. అయినా కానీ నా కుటుంబాన్ని రక్షించుకునే కోసం ఖచ్చితంగా మేము శివయ్య గుడికి, అంజన గుడికి వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకంటే ఈ మా వైషమ్మ చనిపోయిన కాంచేలి ఆ మంది అచ్చుడుకు ఎక్కడెక్కడ వాళ్ళు అచ్చడానికి రికలేదు, పోయేదందుకు రికలేదు, ఆ ఏడుపులకు రికలేదు. ఆ ఏడుపులు ఏడలేకపోతున్నాం, మాకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. మాకు ఇక ఇంట్లో ఉండడానికి భయం పడుతుంది. ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు ఏడవా మేమేడవా అంటే మాకు బాగా తట్టుకోలేనంత పరిస్థితులు అయిపోతున్నాయి. ఆ దేవుళ్ళ దగ్గరికి పోయన్న కొంత ప్రశాంతతగా అందరి గురించి కోరుకొని మొక్కుకొని అర్థం అనుకుంటున్నాము. గండాలు ఇలాంటి నరదీసి మా కుటుంబంకి ఉన్నదని తెలిస్తే మా వైషమ్మని ముందే కాపాడుకుంటుంటుంది. కానీ వైషమ్మ వేయడాక తెలుతుంది మాకు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పి వైషమ్మని ఎట్లా తెచ్చుకుంటాం తిరిగి? మా కుటుంబానికి వెళ్ళిపోయాయి. ఇప్పుడైతే మేము దేవుడి దగ్గరికి అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం, మా ఫ్యామిలీ కోసం అయితే మొక్కుతాం. మీరు కూడా మొక్కండి. అందరు బాగుండాలి ఫ్రెండ్స్, అందులో మనం ఉండాలి. దేవుడు ఇచ్చింది దేవుడే, కొంటపోయేది దేవుడే. శివాజ్ఞ లేని సీమ కూడా పుట్టదంట. అలాగే ఫ్రెండ్స్, శివయ్యని దర్శించుకొని మళ్ళీ మీ ముందుంటాం. శివయ్య తండ్రి సుఖంగా కావద్దు తండ్రి, సుఖ కష్టాలు మనల్ని కాపాడేది ఒక్కటే ఒక మార్గం, దేవుడు కాపాడతాడమ్మా. చేసుకుంటే అలా ఫోటో చూసి పాలాభిషేకం చేస్తే గుండె తట్టుకుంటలేదు. శివయ్య తండ్రి చెల్లెతో తిరిగిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నట్టున్నాయి అమ్మ. వదినే ఒకసారి చెల్లమ్మ ఎప్పుడెప్పుడు నీకు ఏమైనా విషయాలు చెప్పిందా? మరి మంచి విషయాలు నీకు ఈ విధంగా సపోర్ట్? రోజు కళ్ళ కడుతుంది చిట్టమ్మ, నాతోటి ఎప్పుడు మంచిగా ఉండేది. నన్ను కూడా మీకు నిమిషం ఉండకపో, మన ఇంటికి వచ్చుకుంటే ఎప్పుడు నాతో మాట్లాడి మంచి విషయాలు ఎక్కువ నాకు. అవన్నీ
ఏం చేద్దాం. బంగారు తల్లి, మీ శివర తల్లి, మా అందరి ఫ్యామిలీలో మిస్ అయిపోయినవరా. ఎందుకు నా మళ్ళీ అన్ని గుండెలు వలుగుతున్నాయరా, అన్నీ చేసుకుంటే పిచ్చలేదు.